ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 13వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా ప్రతి నెల కూడా మనకు 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా 2000 రూపాయలు కాస్త 4016 రూపాయలు చేస్తామని, 4000 రూపాయలు కాస్త 6000 రూపాయలు చేస్తామని చెప్పింది. అయితే ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పెన్షన్ అనేది పెంపు అనేది ఉండబోతుందా ఉండదా? కొత్త పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 42 లక్షల మంది, ఇందులో వచ్చేసి 5 లక్షల మంది దాదాపు పెన్షన్లు అనేది వృద్ధులు అంటే దివ్యాంగులు తీసుకుంటున్నారు. అయితే ప్రజల్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది కదా. ఎలా అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు అనేది 8 లక్షలు అయితే వచ్చాయి. అందులో వచ్చేసి వడపోత దాదాపు అర్హులు ఉన్న వారి లిస్ట్ ప్రకారం, దాంతోపాటు తెలంగాణలో మరొక లబ్ధిదారులకు మరొక అవకాశం అయితే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పుడు ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ వయసు అనేది రాలేదు. ఈ మధ్యకాలంలో వయసు వచ్చిన వారి పెంపుతో పాటు తెలంగాణలో గతంలో 8 లక్షలు, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆ సంఖ్యతో పాటు 42 లక్షల పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా త్వరలోనే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక బడ్జెట్ రూపంలో 14,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కదా. సో ఇప్పుడు నిజమైన లబ్ధారులు ఏంటనేది పాత పెన్షన్లు ఫస్ట్ వెరిఫై చేసిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వాస్తవానికి మే నెల నుంచే పెన్షన్ అనేది పెంపు అనేది ఉండాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆర్బీఐ దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయల అప్పు అయితే తీసుకున్నారన్నమాట. సో ఇలా రైతులకు సంబంధించి రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే అందిస్తున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో సన్న బియ్యం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సో ఇవి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్లు అనేది మే నెల నుంచి ప్రభుత్వం ఒకవేళ ఇప్పటివరకు ఆ జాబితాల ప్రకారం 2 కనుక రూపొందించి కొత్త విధానంతో 2025 ఆర్థిక సంవత్సరం అంటే 26 ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు. అయితే మే నెలలో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండే అవకాశాలు చాలా తక్కువ మొత్తంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాత పెన్షన్లు అనేది చాలామంది, అందులో కొంతమంది తొలగించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో కొంత వారికి యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. భర్త చనిపోయిన భార్యకు వితంతు పెన్షన్, దాంతోపాటు కొంతమందికి డబుల్ పెన్షన్ తీసుకున్న వారికి యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా ఒక ప్రత్యేక విధానంతో శ్రీకారం చుట్టి డబుల్ పెన్షన్ ఫేక్ సర్టిఫికేట్ ఇలా ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారిని గుర్తించి ప్రతి నెల కూడా కొంతమంది డిలీట్ చేస్తున్నారు. కొంతమంది పెన్షన్లు అయితే తీసుకోవడం లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి 3 నెలలు కనుక వరుసగా పెన్షన్ తీసుకోకపోతే కట్ అయ్యేది. 2 నెలలు కనుక ఒకసారి మీరు తీసుకోలేదనుకో ఆ 2 నెలల పెన్షన్లు 3వ నెల అంటే 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. త్వరలోనే కొత్త శ్రీకారం, వేలి ముద్రలు కాకుండా ఫోటో అనేది ముఖాన్ని స్కాన్ చేసి పైసలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల చివరాఖరు నుంచి పెన్షన్ డబ్బులు అనేది అందించబోతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మనకు లేటెస్ట్ అప్డేట్, ఈ మధ్యకాలంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి. ఇందిరా మిల్లుకు సంబంధించి 2వ విడతకు సంబంధించి ఇప్పటికే చాలామంది లబ్ధిదారుల పేర్లు అయితే వచ్చాయన్నమాట. సో లిస్ట్ వారిగా పేర్లు అయితే ఉన్నాయన్నమాట గ్రామాల్లో. ఇక తెలంగాణలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరా ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు ఏదైతే కరువు పని కింద చాలామంది ఇటీవల కాలంలో గతంలో అప్లికేషన్లో ఆ భూమి జాగా లేకపోయినా 20 రోజులు పని లేకపోవడం వల్ల అనర్హులు మిగిలారు. కానీ చాలామంది ఈ పథకాన్ని అర్హులు సాధించాలని 20 రోజుల కంటే ఎక్కువ కూడా పనిచేస్తున్నారనమాట. ఈ సీజన్ సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ చేసినప్పుడు వారి పేరు కూడా ఎక్కే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్లు అనేది ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందులో 436 రూపాయలు అనేది మన అకౌంట్లో నుంచి కట్ అవుతుంది అనమాట. బ్యాంక్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్. అది ఎలా అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రభుత్వ ఏదైతే మనకు ఇన్సూరెన్స్ పథకం ఉందో అనుకోని ప్రమాదాలు జరిగితే 2 లక్షల రూపాయల స్కీమ్ ఉంటుంది. కాబట్టి మేము 31 తారీఖు వరకు తప్పనిసరిగా మీ అకౌంట్లో పైసలు ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ స్కీమ్ మళ్ళీ రిన్యూవల్ అవుతుంది.